జై భీమ్, జై భారత్. ఈరోజు భోజన తొలితరం నాయకుడు కన్నం రగన్న జీవిత చరిత్రను తెలుసుకుందాం. భోజన ఉద్యమ చరిత్రలో అంకితభావం కలిగిన ఆత్మనిబద్ధత, సామాజిక న్యాయం కోసం పోరాడిన వ్యక్తుల్లో కన్నం రగన్న ఒకరు. బీఎస్పీ తొలితరం నాయకుడిగా కాంచీరాం ఆశయాలతో నడిచిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అనేక మంది బహుజన నాయకులను తయారు చేసిన చైతన్య శక్తిగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం రాళ్ల రామన్నపేట గ్రామంలో ఫిబ్రవరి 4, 1963లో జన్మించారు. చిన్న వయసులోని విప్లవ సిద్ధాంతాల నుండి బహుజన ఉద్యమం వైపు నిలిచి అణగారిన వర్గాల రాజకీయ సాధికారత కోసం కృషి చేశారు. గ్రామ సర్పంచ్ నుండి బీఎస్పీ రాష్ట్ర నాయకుడిగా ఆయన ప్రయాణం ఎంతో మందిని ప్రభావితం చేసింది. ఆధిపత్య పార్టీలకు అభిముఖంగా బుద్ధుడు, నారాయణ గురు, సాహు మహారాజ్, పూలే, పెరియార్, అంబేద్కర్ వంటి మహనీయుల ఆశయాలతో మాన్యవర్ కాంచీరాం గారు 1984 ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున బీఎస్పీ పార్టీని స్థాపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు వచ్చిన బీఎస్పీ పార్టీలో 1989లో కన్నం రగన్న గారు చేరారు. కాంచీరాం గారు బహుజన సిద్ధాంతాన్ని పల్లెల నుండి పట్టణాల్లోకి విస్తరించారు. ఓట్లు మావి, సీట్లు మేవో, ఇకపై చెల్లదు, ఇకపై సాగదు అంటూ నినాదంతో నీలి జెండాను ఎగురవేయాలని పరితపించిన వ్యక్తి కన్నం రఘు గారు. ఈ క్రమంలో 1994లో కోనరాపేట మండలంలోని బీఎస్పీ స్థానిక మండల పరిషత్ ఎన్నికల్లో తనదైన ముద్ర వేయడం జరిగింది. కన్నం రగన్న గారి నాయకత్వంలో ఎంతోమంది బహుజనులను తయారు చేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఆయనచే ప్రభావితమైన నాయకులు నేటికి కొనసాగుతున్నారు. ఏప్రిల్ 18, 2026 రోజున అనారోగ్యంతో హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు కన్నం రగన్న గారు. ఆయన మరణం బహుజన వర్గానికి తీరని లోటు. కన్నం రగన్న గారిని మరణవార్త విన్న వ్యక్తి గుండెలు పగిలాయి. ఒక బహుజన నాయకుడిని కోల్పోవడం మాత్రమే కాదు, బహుజన రాజకీయ చైతన్యానికి, అట్టడుగు వర్గాల స్వాభిమాన పోరాటానికి తీరని లోటు. చరిత్రలో నాయకులను తయారు చేసే నాయకుడు నిజమైన నాయకుడు. అలాంటి నాయకులు కన్నం రఘు ఒకరని చెప్పక తప్పదు. పూలే, కాంచీరాం పేర్లను నినాదిస్తూ అగ్రకుల పార్టీలకు సేవ చేసే బహుజన నాయకత్వం పెరుగుతోంది. దీంతో బహుజన వాదం నిర్వీర్యం అయిపోతుంది అని చెప్పక తప్పదు. బహుజనుల ఓట్లు దారి తప్పి పోతున్నాయి. అంతిమంగా బహుజన రాజ్యాధికారం ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోతుంది. మన కళ్ళ ముందు ఎంతోమంది నిక్కర్సైన బహుజన నాయకులు నేలరాలిపోతున్నారు. ఆ తరుణంలో ఇప్పటికైనా బహుజన వాదానికి బలపరిచే నాయకత్వం ఉద్భవించాలి. ఆత్మగౌరవం, నాయకత్వం, నిక్కర్సైన పోరాటం, స్వశక్తి, స్వధర్మంతో నడిచే నాయకత్వం ఎదగాలి. వ్యక్తులు మరణిస్తారు, కానీ వారి ఆశయాలు ఎప్పటికీ చావదు అనేది నిజం. కావున బహుజన కిరీటం కన్నం రగన్న గారి జీవితం బహుజన పోరాటానికి శాశ్వత దీప్తి కావాలి. ఇదే కన్నం రగన్న గారికి మనమిచ్చే నిజమైన ఘన నివాళులు అని తెలియజేస్తున్నాం. నిజంగా కన్నం రగన్న లాంటి ఒక గొప్ప వ్యక్తిని కోల్పోవడం ఇది మనకు తీరని లోటుగా భావిస్తున్నాం.